హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి సివిక్స్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ అండి. సో ఇక్కడ ఉండే క్వశ్చన్స్ అన్ని బాగా చూసుకోండి. సెక్షన్ ఏలో మీకు మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు రాయాల్సిన క్వశ్చన్లు కేవలం 3 మాత్రమే. ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్, 3 10 30 అనమాట. అండ్ సెక్షన్ బిలో చూడండి, మీరు రాయాల్సిన క్వశ్చన్లు 8. సో మొత్తం మీకు ఆల్మోస్ట్ 12 ఉంటాయి. మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 8. ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్, 8 5 40. ఇక్కడ ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే జస్ట్ మీకు ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళైతే జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఈ పేపర్ని నమ్ముకొని బ్లైండ్గా అయితే ఎగ్జామ్కి 80% దయచేసి వెళ్ళకండి. దీన్ని ఒక మోడల్ పేపర్గా తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఎంతవరకు చదువుకున్నారు ఏంటి అనేది. మేబీ ఇది ఓల్డ్ పేపర్ కూడా అయ్యుండొచ్చు, ఎందుకంటే నా గ్రూప్లో షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ సెక్షన్ సిలో చూడండి, మొత్తం మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 15. సో దాదాపుగా మీకు 18 ఉంటాయి దాదాపుగా. సో అందులో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 15. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అనమాట. సో దాదాపుగా 30 మార్క్స్ పేపర్, 30 మార్క్స్ అయితే మీకు వస్తాయి ఇందులోంచి. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి ఇంటర్మీడియట్లో ఎప్పుడు కూడా ఒకటి జరుగుతుంది, ప్రీవియస్ పేపర్స్లో నుంచి దాదాపుగా కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి ఫైనల్ ఎగ్జామ్స్లో. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా. తప్పకుండా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. ప్రెజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.